హలో ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ప్రోమోలోకి వెళ్తే శారద అంటుంది గగన్తోని, మనిషి బ్రతుకుండగా పిండం పెట్టడం అంటే మనిషిని చంపడం కన్నా దారుణం తెలుసా అని చెప్పి అంటూ ఉంటే, గగన్ అంటాడు, ఆయన చేసిన తప్పుని కన్నా కూడా ఇది పెద్ద తప్పేం కాదులే అమ్మా అని చెప్పి అంటూ ఉంటే, నువ్వు అనుకుంటే సరిపోతుందా అని చెప్పి శారద అరుస్తుంది. పక్కనే ఉన్న భూమి అంటుంది, ఆంటీ ఎందుకు చెప్తుందో అర్థం చేసుకోవచ్చు కదా అని చెప్పి అనగానే అప్పుడు గగన్ అంటాడు, నువ్వు మధ్యలో మాట్లాడుకు, ఈ విషయంలో నీకేం తెలియదు, నువ్వు మాట్లాడుకు అని చెప్పి అంటాడు. అప్పుడే చెర్రీ వస్తాడనమాట గేట్ దగ్గరికి. ఇక వీళ్ళ మాటలు వింటూ ఉంటాడు. అప్పుడు ఇక శారద అంటుంది గగన్తోని, మాటలతో తెగిపోయే బంధాలు కొన్ని ఉంటాయి, ప్రాణాలు పోయినా తెగని కొన్ని బంధాలు ఉంటాయి. అసలు ఆయనకి పిండం పెట్టడం అంటే మనతో పాటు వాళ్ళందరినీ కూడా బాధపడమని శపించినట్టే. అసలు నువ్వు అలా చేయటం వల్ల ఆ కుటుంబం మొత్తం బాధపడుతుంది అన్న విషయం నువ్వు ఆలోచించావా అని చెప్పి శారద అంటూ ఉంటే, ఇక అప్పుడు గగన్ అంటాడు, ఎవ్వరి గురించి ఆలోచించను, ఆలోచించాల్సిన అవసరం కూడా నాకు లేదు. మన కుటుంబం తర్వాత మనం తప్పితే ఇంకా నాకెవ్వరూ లేరు అని చెప్పి గగన్ అంటాడు. ఆ మాటకి చెర్రీకి చాలా బాధేసేస్తుంది. అంటే ఇప్పుడు నేనేమి కానట్టేనా అని చెప్పి బాధతోని ఇంట్లో నుంచి ఇక బయటికి వెళ్తూ ఉంటాడు. ఇక చెర్రీ రావడం ఎవరు అబ్జర్వ్ చేయరనమాట. ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళ అమ్మతో ఇట్లా మాట్లాడేసి ఇంటి బయటకు వస్తాడనమాట గగన్. ఇక అప్పుడే చెర్రీ వెళ్ళడం గమనిస్తాడు గగన్. చెర్రీ అని చెప్పి అనగానే ఇక చెర్రీ వెనక్కి తిరుగుతాడు. ఇక కంట్లో నీళ్లు బాధ. ఇక అక్కడ గగన్ని చూసేసి ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ ఉండలేక చెర్రీ వెళ్ళిపోతూ ఉంటాడు.